హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారని అడగడానికి కూడా కొంచెం బాధగా ఉంది. దానికి కారణం టీఎస్పీఎస్సీ చేసిన అతిపెద్ద నిర్వాహకం అన్నమాట. ఈరోజు ఒక కాన్సెప్ట్ ఏంటంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా పడుతుంది అనేది ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతున్న విషయం. తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష మళ్ళీ వాయిదా పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం 783 పోస్టులకు దాదాపుగా 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారం జనవరి 6వ తేదీ 7వ తేదీ ఈ తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షకు ఇంకా కూడా టీఎస్పీఎస్సీ బోర్డు ఎలాంటి ఏర్పాటు చేయలేదు. అయితే రీసెంట్గా ఏం జరిగింది, చైర్మన్తో పాటు మిగతా సభ్యులు కూడా రాజీనామా చేయడంతో ఈ గ్రూప్ 2 పరీక్ష నిర్వహణపై అతిపెద్ద సందిగ్ధత ఏర్పడిందన్నమాట. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడింది. ఇలా వాయిదా పడడంతో నిరుద్యోగులు చాలా అసహనానికి లోనవుతున్నారు. ఎంతో ఆశగా పెద్ద పెద్ద లక్ష్యాలతో ఉద్యోగం సాధించి ఉన్నత స్థాయికి ఎదుగుదామనుకున్న ప్రతి నిరుద్యోగి యొక్క కలలు రోజు రోజుకు నీరు గారిపోతుంది. దీని అంతటికి కారణం ఎవరు? ఇది ముమ్మాటికి గత ప్రభుత్వ వైఫల్యం మరియు టీఎస్పీఎస్సీ బోర్డు యొక్క అసమర్థత, చేతగాంతనం. ఏదేమైనా తీవ్రంగా నష్టపోయింది మాత్రం నిరుపేద కుటుంబ విద్యార్థులు మాత్రమే. రోజు వారి ఖర్చులు భరించలేక వాళ్ళు పెట్టుకున్న లక్ష్యం నుండి వేరే మార్గానికి డివియేట్ అయిపోతున్నారు. చాలామంది హైదరాబాద్ ఖాళీ చేసి హాస్టల్స్ కానీ స్టడీ హాల్స్ కానీ అన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళ యొక్క సొంత విలేజ్కి. ఎందుకంటే ఇదంతా రోజువారీ ఖర్చులు భరించలేక. ఇంకొంతమంది పోనీ ఏది ఏమైనా సరే లక్ష్యం కోసం ఇంకొన్ని నెలలు వెయిట్ చేద్దామంటే ఈ రోజు డైలీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చుల కోసం ఇంట్లో అడగలేని పరిస్థితి. ఇంట్లో అడుగుదామంటే ఇది అసలుకే రైతుల పెట్టుబడి సీజన్, ఏ పంట కూడా చేతికి రాని సమయం. ఇటువంటి పరిస్థితుల్లో అటు అమ్మ నాన్నలను ఇబ్బంది పెట్టలేక తన లక్ష్యాన్ని వదలకలేక నరకయాతన అనిపిస్తున్నాడు ప్రతి ఒక్క నిరుద్యోగి. కనీసం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా మన బ్రతుకులే మనం బాగుపడతాయి అనుకుంటే అలా అనుకునే మనం ఓటేసి గెలిపించినాం అన్నమాట. అయితే ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఉన్న నోటిఫికేషన్స్ అన్నిటినీ కంప్లీట్గా రద్దు చేసి మరికొన్ని పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేక పాత నోటిఫికేషన్స్కి ఎగ్జామ్ డేట్స్ రీషెడ్యూల్ చేస్తారా అనేది మనకి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇటు ప్రభుత్వం ఇవ్వలేదు, అటు బోర్డు కూడా ఇవ్వలేదు. అయితే ఈ రీసెంట్గా వచ్చే న్యూస్ ఏంటంటే మళ్ళీ రీషెడ్యూల్ చేస్తే ఎగ్జామ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది. ఇదిగా ప్రతి ఒక్క నిరుద్యోగి గుండెల్లో మెదులుతున్న ఒక అతిపెద్ద గందరగోళం అన్నమాట. రీసెంట్గా వచ్చే న్యూస్ ఏం చెబుతున్నాయంటే పోస్టులు యాడ్ చేసి సిలబస్ కూడా చేంజ్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారు అంటున్నారు. అయితే ఇక్కడ సిలబస్ ఏం యాడ్ అయి ఉంటుంది? ఈ సిలబస్ ఏదేమైనా సరే ఈ సిలబస్ మేబీ కొన్ని టాపిక్స్ని యాడ్ చేయడమో లేక రిమూవ్ చేయడమో జరుగుతుంది, కానీ అంత పెద్దగా మార్పు అయితే ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఇది గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకి నేను చెప్పదలిచేది ఏంటంటే, మీరు ఏదైతే లక్ష్యంతో ఈ ఉద్యోగ వేటలో వచ్చారో ఆ కసిని ఏమాత్రం చల్లారనివ్వకు. దాన్ని ఇంకొంచెం రగిలించు. దృఢ సంకల్పంతో ముందుకు సాగు. రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ చూపించు. ఇక్కడ మన మీద నమ్మకం పెట్టుకోవాలి. ఇక్కడ నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో. ఇట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటేనే కదా మనకి ఈ ఉద్యోగం సాధిస్తేనే కదా మనకి ఆ జాబ్ యొక్క కిక్ ఏంటో తెలుస్తుంది. అది మాటల్లో కూడా చెప్పలేం అలాంటి జాబ్ వచ్చిన తర్వాత. ఓపికతో ఉండి దొరికిన ఈ యొక్క సమయాన్ని ఇంకాస్త నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించు. సిలబస్ని మళ్ళీ రివైజ్ చేయి. ఆడిన బాల్ని మళ్ళీ ఆడితే మనకి పర్ఫెక్షన్ వస్తుంది. మాక్ టెస్ట్లు రాయి. ఏ మాక్ టెస్ట్లు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నావు, నీ యొక్క వీక్ పాయింట్ చూసుకో. ఇవన్నీ మనం ఈ నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఎలా మనం మోటివేటెడ్గా ఉండాలనేది ఇవన్నీ చెప్తాయి అన్నమాట. మనం మాక్ టెస్ట్లు రాస్తూ ఉండాలా. మన యొక్క టార్గెట్ ఎంత ఉంటుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇవన్నీ ఒకసారి ఒక ప్లాన్ వేసుకొని మనం ఆ ప్లాన్ ప్రకారంగా చదువుకుంటూ వెళ్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి.
ఈ టైంలో చాలామంది డివియేట్ అవుతున్నారు. ఎవరూ కాకండి. ఇన్ని రోజులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు చదివేదంతా ఒక ఎత్తు. నువ్వు అనుకున్న ఉద్యోగాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇలాంటి వీడియో మళ్ళీ మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తుంటాము. ఒకవేళ ఈ ఛానల్కి మీరు కనుక ఫస్ట్ టైం వచ్చి ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి అప్డేట్స్ని మీరు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో పొందడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.